మనకి రేపటితో ఇంగ్లాండ్ సిరీస్ స్టార్ట్ కాబోతుంది కదా. మరి ఈ సిరీస్లో అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ శుభ్మన్ గిల్ పర్ఫార్మెన్స్ కొంచెం డౌట్ఫుల్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి ఇండియా సిరీస్లో మంచిగానే పర్ఫామ్ చేశాడు, 42 యావరేజే ఉందడుతుంది. కానీ ఓవర్సీస్లో వచ్చేసరికి అతని యావరేజ్ చూసుకుంటే కేవలం 29 మాత్రమే ఉంది. మరి అది కూడా ఇంగ్లాండ్ గడ్డ మీద చూసామనుకో 14 యావరేజ్ మాత్రమే ఉంది. దాంతోపాటు 85 రన్స్ మాత్రం ఇప్పుడు ఇంగ్లాండ్ గడ్డ మీద కొట్టాడు ఇప్పటి వరకు. మరి అంతకుముందు కెప్టెన్సీ లేనప్పుడే అంత దారుణంగా ఫెయిల్ అయిన శుభ్మన్ గిల్ మరి ఇప్పుడు కెప్టెన్సీ బాధ్యత ఉంది, అలాగే బ్యాట్స్మెన్గా కూడా అతను ప్రూవ్ చేసుకోవాలి. సో మరి అతను ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడా అంటే అది కూడా డౌట్ఫుల్గానే ఉంది. అందుకని చెప్పేసి అతనికి ఒక మోటివేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒక 5 ఎక్స్ ఇండియన్ క్రికెటర్స్ అయిన ఎంఎస్ ధోని, రాహుల్ ద్రావిడ్, యువరాజ్ సింగ్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళు 5 కూడా అతనికి కొంచెం ధైర్యం చెప్పారు. అయితే వాళ్ళు చెప్పింది ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. ఫస్ట్ దీంట్లో మనకి విరాట్ కోహ్లీ కనుక చూసుకుంటే అతను ఏమన్నాడంటే, నీ సహజమైన ఆట ఆడు, దేనికి భయం లేని ఆట ఆడు, నిన్ను నువ్వు నమ్ము అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది విరాట్ కోహ్లీ చెప్పింది. దాని తర్వాత ఎంఎస్ ధోని వచ్చేసరికి టెస్ట్ క్రికెట్ రోల్ కోస్టర్ లాంటిది, వీటిలో ఎత్తు పొలాలు ఉంటాయి, ఒత్తిడిని దరిచేరినవ్వకు, నీ నిర్ణయాలు ధైర్యంగా అమలుపరచు అని చెప్పేసి ఎంఎస్ ధోని చెప్పాడు. సో దాని తర్వాత రోహిత్ శర్మ చూసుకుంటే టీమిండియాని గెలిపించే సత్తా సామర్థ్యం నీలో ఉంది, ప్రశాంతంగా ఉంటూ నిన్ను నువ్వు నిరూపించుకో అని చెప్పేసి మనకి రోహిత్ శర్మ చెప్పాడు. దాని తర్వాత రాహుల్ ద్రావిడ్ వచ్చేసరికి నీ సహచరులతో మాట్లాడి వారి అవసరాలను తెలుసుకో, సహచరులతో మాట్లాడటం నీకు చాలా హెల్ప్ఫుల్గా ఉండిద్ది అని చెప్పేసి మరి రాహుల్ ద్రావిడ్ చెప్పడం జరిగింది. సో దాని తర్వాత మరి యువరాజ్ సింగ్ వచ్చేసరికి మరి ఈ స్టేజ్కి నువ్వు రావడానికి చాలా కష్టపడ్డావు, ఇప్పుడు నీ 100% ఎఫర్ట్ ఇస్తావు అని చెప్పేసి నేను నమ్ముతున్నాను అని చెప్పేసి యువరాజ్ సింగ్ మాట్లాడడం జరిగిందనమాట. సో మరి వీళ్ళందరూ మోటివేషన్ని తీసుకొని రేపు శుభ్మన్ గిల్ ఎలా పర్ఫామ్ చేస్తాడు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.